ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. దిల్ రాజు పక్కా బిజినెస్ మ్యాన్ అన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఘటన జరిగిన వెంటనే దిల్ రాజు స్పందిస్తే ఇక్కడి దాకా వచ్చేది కాదన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తే దిల్ రాజు కోర్టుకు వెళ్లి అతన్ని కౌగలించుకోవడం ఏంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దిల్ రాజుపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని భావించామన్నారు. దిల్ రాజు ఉన్నాడు, ఆయన అదే టైంలో పోయి ఎట్లయితే వాళ్ళతో కోర్టుకు పోయిందో అదే విధంగా ఆ రోజే పోయి ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ కుటుంబ సభ్యులను కూడా కలిసి సమన్వయం చేసి ఇంత దూరం రాకపోతుంది. వాళ్ళంతా బిజినెస్ గురించి ఆలోచిస్తారు. అంటే మేము రూపాయి పెట్టినామా 10 రూపాయలు వచ్చినాయా అని. రాజకీయ నాయకులు పేదల గురించి ఆలోచిస్తాం. మేము ఈ రోజు పేదల గురించి ఆలోచించాం. కొన్ని ఆ దిల్ రాజు కూడా ఏందది పోయి కౌగిలించుకొని నవ్వుకుంటే అక్కడ నిలబడితే నాకే గలీజ్ కనిపించింది. అధిష్టానంతో మాట్లాడదాం, ఇట్లాంటి FDC చైర్మన్ ఉన్నాడండి, మనం పోదాం ఢిల్లీకి పోయి మాట్లాడదాం అంటే కూడా నేను వద్దులే, మన పార్టీ నిర్ణయం తీసుకున్నది పార్టీకి కరెక్టే, మనం కట్టుబడి ఉండాలి, ఉండలే చూద్దాము, ఇంకోసారి అతను జరిగితే మాత్రం మొమ్మని ఇసిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తాం. దిల్ రాజు పక్కా బిజినెస్ మ్యాన్ అని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ హిమబిందు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంబంధించి ఇప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏకంగా దిల్ రాజు పైనే, FDC చైర్మన్ దిల్ రాజు పైనే సంచలన ఆరోపణ చేశారు. ఎందుకంటే దిల్ రాజు పక్కా ఒక బిజినెస్ మెన్ గా ఆలోచిస్తాడు అంతే తప్ప సామాజిక బాధ్యత కలిగిన సామాజిక పౌరునిగా బాధ్యతగా వహించలేదు అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా ఇప్పుడు అనిరుద్ చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గత 2 వారాలుగా జరుగుతున్న పరిణామాలపై ఈ రోజు అనిరుద్ మాట్లాడిన తీరు కొంత రాజకీయంగా కొంత సంచలనం మారింది. ఎందుకంటే ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన FDC చైర్మన్ దిల్ రాజు పైన ఏకంగా విమర్శలు సంధించడం మాత్రం రేపుతా ఉంది. ఎందుకంటే దిల్ రాజు తీరు సరిగ్గా లేదు. దిల్ రాజు ఈ మొత్తం పరిణామం పుష్ప ఘటన జరిగిన వెంటనే, తొక్కిసలాట ఘటన జరగగానే, సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన మహిళ చనిపోగానే వెంటనే స్పందించేటే బాగుండేది. ఆ దిల్ రాజు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ కావచ్చు, ఆ ఘటన జరిగిన వెంటనే స్పందించుంటే ఈ రోజు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. కొంత ఈ యొక్క వాళ్ళ సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్ద వ్యక్తులుగా చెప్పుకునేవారు త్వరితగతిన స్పందించకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఈ రోజు అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దిల్ రాజు పైన ఏకంగా కొంతమంది ఎమ్మెల్యేలను కలిసి ఏకంగా ఢిల్లీకి కూడా ఫిర్యాదు చేద్దామని అనుకున్నాము, కానీ ప్రస్తుత తరంలో కొద్దిగా వెనుకడుగు వేస్తామని చెప్పి చెప్పడం కూడా కొంత రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, FDC చైర్మన్ గా రేవంత్ రెడ్డి ఆ దిల్ రాజు నియమించాడు. దాని తర్వాత ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారని చెప్పేసి సొంత పార్టీలో కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉండగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఢిల్లీకి వెళ్లి దిల్ రాజు పైన ఫిర్యాదు చేద్దామని అనుకోవడంలో మతలబ్ ఏందని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అనిరుద్ రెడ్డి కొంత కోమటిరెడ్డి మనిషి, ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఫాలోవర్ గా ఉంటూ వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు పైన మేము ఒక రకంగా అసహనం వ్యక్తం చేయడం, అదేవిధంగా అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక కారణం ఏందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే దిల్ రాజు పైన కాకుండా ఇంతకుముందు కూడా 2-3 రోజుల క్రితం కూడా అనిరుద్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కేవలం తమ బిజినెస్ యాంగిల్లో డబ్బులకు సంబంధించి 100 కోట్ల బిజినెస్ గురించి ఆలోచిస్తారు తప్ప సామాజిక స్పృహ లేకుండా పోతుంది. ఎదురుగా కళ్ళెదుట కూడా ఒక ప్రాణం పోతున్నా కనీసం స్పందించకూడదు హృదయం లేదా సినిమా వాళ్లకు 1700 కోట్లు వసూలు చేసిన పుష్ప 2లో కనీసం ₹1 కోటి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా? డబ్బుల విషయంలో ఇంత అదిగా ఉంటారా అని చెప్పేసి అనిరుద్ రెడ్డి నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ రోజు FDC చైర్మన్ దిల్ రాజుకు సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంత కలకలం రేపుతుంది సినీ పరిశ్రమతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించి సొంత ఎమ్మెల్యేనే FDC పార్టీకి సంబంధించి ప్రభుత్వం సంబంధించి నియమించిన వ్యక్తి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కొంత రాజకీయంగా కూడా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే
దిల్ రాజుతోనే ఈ రోజు ఇప్పటి వరకు సమావేశం ఒకవేళ సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంటే దానికి కారణం ఒక రకంగా దిల్ రాజు ఇనిషియేట్ తీసుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే దిల్ రాజు తర్వాత వచ్చిన తర్వాతనే పరిణామాలు 2-3 రోజుల నుంచి పరిణామాలు వెంట మారుతూ వచ్చాయి. ఉన్నటువంటి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా సినిమాకు సంబంధించిన కొంతమంది ప్రముఖులు వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం, రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి సినిమా పరిశ్రమకు సంబంధించి అభివృద్ధికి నేను అండగా ఉంటాను, సినీ పరిశ్రమకు సంబంధించి అన్ని రకాలుగా మేము ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము అండగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇంకా మాకు విన్నవించండి, మీకు సమస్యలపైన ఒక మంత్రివర్గ ఉపసంఘం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక హామీ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇది కొనసాగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు సినిమా పరిశ్రమకు సంబంధించిన హామీ ఇచ్చి ఇవ్వగానే వెంటనే ఉన్నట్టుండి అనిరుద్ రెడ్డి ఇట్లాంటి దిల్ రాజు టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇప్పుడు కొంత తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటనేది మాత్రం కొంత ఆలోచించాల్సి ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తారని అనిరుద్ రెడ్డి అనడం వెనకాల ఇది స్వతహాగా అన్నడా, లేకుంటే దీని వెనకైనా ఇంకా రాజకీయ కోణం ఉందా కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. బిందు.